హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము ఎర్రగడ్డల కారం చేసుకుందామండి. ఈ విధంగా సద్ద రొట్టెలకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎర్రగడ్డల కారము. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకొని తిన్నారండి? చేసుకొని తినకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఫట్మని 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలకు కూడా తినచ్చు. సద్ద రొట్టెలకి అయితే సూపర్గా ఉంటుందండి. జొన్న రొట్టెలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి 1 కప్పు పల్లీలు తీసేసుకునేసి వేయించుకుందాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పల్లీలు. ఈ విధంగా పల్లీలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలు ఒక 6-7 ఎండుమిరపకాయలు తీసుకొని వేయించేసుకుందామండి. ఇందులోకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఉత్తవే ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. దీంట్లోకి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు మనము పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మిక్సీ జార్లోకి మన పొట్టు తీసుకోండి పల్లీలు వేసేసుకుందాము. అలాగే ఎండుమిరపకాయలు తొట్టిమిలు తీసుకొని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోకేను. అలాగే ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒక రౌండ్ వేయాలండి. మరీ మెత్తగా గ్రైండ్ కాకూడదు. ఆనియన్స్ వేసిన తర్వాత ఊరికి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎర్రగడ్డల కారము రెడీ అయిపోయింది మనకు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఏమీ కూర తోచినప్పుడు ఈ విధంగా మనము సద్ద రొట్టెలకి ఈ ఎర్రగడ్డల కారం చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అడుగుతాడు. మేమైతే కంపల్సరీ చేసుకుంటాము. ఇది వీక్లీ వన్స్ అన్నా చేసుకొని తింటామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి సద్ద రొట్టెలోకి పెట్టుకొని ఇది కారం వేసేసుకొని ఈ విధంగా కారం వేసేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. ఇది జొన్న రొట్టెలకి కూడా బాగుంటుందండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.